ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను రమాదేవి, అబాకస్ ట్రైనర్ని. ఇది మనం అబాకస్ని ఎట్లా వచ్చింది, దీనివల్ల ఉపయోగాలేంటి, ఇవన్నీ తెలుసుకుందామని ఇవాళ స్టార్ట్ చేస్తున్నాము. ఇది దీన్ని అబాకస్ అంటారు. ఈ అబాకస్ అనేది చాలా పురాతనమైన మ్యాథమెటికల్ డివైస్. ఇది చైనాలో స్టార్ట్ అయింది. 2500 సంవత్సరాల క్రితం నుంచి ఈ అబాకస్ని ఉపయోగించేవాళ్ళు వాళ్ళు. తర్వాత జపనీస్ కూడా ఉపయోగిస్తారు. జపనీస్ వాళ్ళు సోరబన్ అంటారు దీన్ని. ఇక మన దేశంలోకి వస్తే దీన్ని మనం అబాకస్ అంటాం. ఇది వరల్డ్ వైడ్లో చాలామంది ఈ అబాకస్ టూల్ని ఉపయోగించి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు. ఇది ఎందుకు నేర్చుకోవాలి మనం, అసలు ఇదేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, ఇది ఒక ఫ్రేమ్కి ఈ బీడ్స్, ఈ రాడ్స్, ఈ బార్ ఇవన్నీ ఫిక్స్ చేసి ఉంటాయి. ఈ బీడ్స్ వేస్తూ మనము మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ నేర్చుకుంటాం. ఎంత స్పీడ్గా నేర్చుకుంటామంటే క్యాలిక్యులేటర్ కన్నా కూడా వేగంగా చేయగలుగుతాం ఇది నేర్చుకున్నప్పుడు. మన బ్రెయిన్ 2 పార్ట్స్గా ఉంటుంది, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్. చాలా మటుకు మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ బ్రెయిన్నే ఉపయోగిస్తాం. రైట్ బ్రెయిన్ కూడా ఉపయోగించి అబాకస్ నేర్చుకోవడం వల్ల రైట్ బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతుంది. అది ఎలా యాక్టివేట్ అవుతుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు. రైట్ బ్రెయిన్లో మనము గ్రాఫిక్స్ని, కలర్స్ని, మూమెంట్స్ని గ్రహిస్తుంది రైట్ బ్రెయిన్. అంతేకాకుండా మెమరీ స్టోరేజ్ ఉంటుంది, ఎక్కువ మెమరీ స్టోరేజ్ ఉంటుంది, హై స్పీడ్ ఉంటుంది. ఇంకా లెఫ్ట్ బ్రెయిన్కి వచ్చేసరికి ఇది లాంగ్వేజెస్ని రాయడం కానీ చదవడం కానీ చేస్తుంది. అంతేకాకుండా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ లెఫ్ట్ బ్రెయిన్ చేస్తుంది. ఇక్కడ అబాకస్ నేర్చుకున్న పిల్లలు ఏం చేస్తారంటే బీట్స్ వేస్తారు, బీట్స్ని విజువల్ చేసుకుంటారు. విజువల్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. అట్లాగే క్యాలిక్యులేషన్స్ కూడా చేయాలి కదా మరి. బీట్స్ వేసినప్పుడు, ఆ క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల హోల్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఇది నేర్చుకుంటాము మనము, మ్యాథమెటిక్స్కి ఉపయోగపడుతుంది అంటున్నారు. కానీ మ్యాథమెటిక్స్ ఒక్కటే కాదు, దీనివల్ల కాన్సన్ట్రేషను, లిజనింగ్ స్కిల్స్, ఇమాజినేషన్ పవరు, అనాలిటికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎలా ఇంప్రూవ్ అవుతాయి అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది కాన్సన్ట్రేషన్ అనేది? సపోజ్ నేను ఒక నంబర్ చెప్పాను అనుకోండి, 3425 అన్నాను. అది 3000 అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే థౌజండ్స్లో వేస్తాం మనం. అదే హండ్రెడ్స్లో వేసాము. పిల్లలకి మనం ఏం చెప్తాం, 3000 ఎక్కడుందో చూడమంటాం. వాళ్ళు అది ఎక్కడ వేసాము అన్నది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తేనే వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. అంతేకాకుండా లిజనింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయంటే, ఈ అబాకస్ మనం ప్రోగ్రాంలో ఏంటంటే డిక్టేషన్ అనేది ఒక పార్ట్. మనము కొన్ని నంబర్స్ డిక్టేట్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. ఆ నంబర్స్ డిక్టేట్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ డే ఒక 10 నంబర్స్ డిక్టేట్ చేసామనుకోండి, 10కి 10 రాయలేరు కదా. అంటే మనం వాళ్ళు వినగలిగితేనే కదా రాయగలిగేది. అప్పుడు నెక్స్ట్ డే ఏం చేస్తారు, వాళ్ళు ఇంకొంచెం కీన్గా వినడానికి చూస్తారు. ఆ అబ్జర్వ్ చేసినప్పుడు ఆ లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యి 10కి 10 వచ్చేటట్టుగా ట్రై చేస్తారు. అట్లా వాళ్ళకి ఏమవుతుందంటే లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాజినేషన్ పవర్. ఇమాజినేషన్ పవర్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? ఇక్కడ మనము బీట్స్ వేస్తున్నాం, బీట్స్ వేసి మైండ్తో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ పెన్ కానీ పేపర్ కానీ ఏమీ ఉండదు. వాళ్ళు మైండ్తో క్యాలిక్యులేట్ చేసినప్పుడు వాళ్ళు బీట్స్ని విజువల్ చేసుకుంటారు. విజువలైజ్ చేసుకుని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అక్కడ ఏమవుతుంది, ఇక్కడ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి వాళ్ళకి ఇమాజినేషన్ పవర్ కూడా పెరుగుతుంది అన్నమాట. ఇంకా అనాలిటికల్ స్కిల్స్. అనాలిటికల్ స్కిల్స్ అంటే డిఫరెంట్గా థింక్ చేయడం. ఇదేమవుతుందంటే అబాకస్ అనేది వాళ్ళు ఫార్ములాస్, ఫ్రెండ్స్ ఫార్ములాస్తో వాళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడ ఫార్ములా ఉంటుంది,
వాళ్ళు ఒక సమ్ ఇచ్చామనుకోండి, అక్కడ ఏ ఫార్ములా వేస్తే వాళ్ళకి ఆన్సర్ వస్తుంది అనేది వాళ్ళు స్పాంటేనియస్గా థింక్ చేస్తారు. ఇది ఇక్కడే కాదండి, ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నది వాళ్ళకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతుంది. కాబట్టి అబాకస్ నేర్చుకున్న వాళ్ళకి నంబర్స్ అంటే భయం ఉండదు, మ్యాథమెటిక్స్ అంటే కూడా భయం ఉండదు. ఇంకా ఏంటంటే స్పీడ్గా క్యాలిక్యులేట్ చేస్తారు, యాక్యురేట్గా కూడా చెప్పగలుగుతారు. స్పీడ్ అండ్ యాక్యురసీ ఎట్లా పెరుగుతుంది? ఇందులో ఏం చేస్తామంటే మనం వాళ్ళకి కొన్ని సమ్స్ ఇస్తాం. సమ్స్ ఇచ్చి టైం లిమిట్ పెడతాం. ఆ టైం లిమిట్ పెట్టినప్పుడు ఏం చేస్తారు? ఆ టైం లిమిట్లో అన్ని సమ్స్ కంప్లీట్ చేయాలని చూస్తారు. ఫస్ట్ టైం చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ కూడా వస్తాయి. కానీ మెల్లిగా ఏం చేస్తారంటే మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటారు. ఆ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయ్యి ఆ టైం లిమిట్లోనే చేయగలుగుతారనమాట. దీనివల్ల కాన్సన్ట్రేషన్, లిజనింగ్ స్కిల్స్, ఇమాజినేషన్ పవరు, అనాలిటికల్ స్కిల్స్ ఇవన్నీ ఏమవుతుంది, ఒక్క మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లోనే కాకుండా మిగతా సబ్జెక్ట్స్ మీద కూడా ఈ ఇంపాక్ట్ పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, పిల్లల్లో ఓవరాల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇంకా ఏంటంటే మ్యాథ్స్ అనే నంబరు భయం అనేది పోతుంది వాళ్ళకి.